ఏదైనా ఒక మ్యారేజ్ జరుగుతుందంటే మనం పత్రికలు తీసుకొని రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళి పత్రిక చెయ్య, మా అబ్బాయి మ్యారేజ్ ఉంది, మా అమ్మాయి మ్యారేజ్ ఉంది, రేపు పొద్దున మీరు రావాలి, ఈ వారంలో అని చెప్తాం. సరే అని ఇచ్చేసి మళ్ళీ కార్డు ఇచ్చేసి వస్తాం. లేదంటే లేట్ అయితే భోజనం పెడతారు, తినేసి వస్తాం. ఇంకా లేట్ అయితే మంచం వేస్తారు, పడుకొని వస్తాం. కానీ నువ్వు ఈ భూమి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నీకు దేవుని పెళ్లి విందుందని నీకు తెలియదా? ఆ విందుకు పిలవడానికి కదా దేవుడు ఇన్ని రోజులు బ్రతికించాడు. నువ్వెందుకు ఆ విందు గురించి ప్రకటించట్లేదు? ఎత్తబడ్డావా? ఓకే, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభు భూమి మీదకి వస్తాడు, సంఘాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు వస్తాడు భూమి మీదకి, 2వ రాకడలో 2 పర్యాయాలు. అప్పుడు బహిరంగంగా వస్తాడు. ఈ ఎత్తబడిన వాళ్ళంతా ఆయనతో పాటు వస్తారు. 1000 సంవత్సరాలు ప్రభు ఈ భూమిని పరిపాలించనై ఉన్నాడు. మీకు తెలుసా ఈ విషయం? ప్రభు 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలిస్తారన్న ఒకసారి చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తారు. నిజంగానే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. మన రాజు, మన మంత్రి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మోడీ కాదు. యేసు ప్రభువే మనకి రాజు, ఆయనే మనకి మంత్రి, ఆయనే మనకి అధికారి, ఆయనే మనకి ఆఫీసర్. ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు నీకోసం నా కోసం దరిద్రుడిగా వచ్చాడు ప్రాణం పెట్టడానికి. ఈసారి ఆయన రాజుగా రాబోతున్నాడు. మనకి ఏ అమరావతి, ఏ వైజాగ్, ఏ హైదరాబాద్, ఏ ఢిల్లీలో క్యాపిటల్ కాదు. మనకి యెరూషలేమే క్యాపిటల్. ఇప్పుడు మన క్యాపిటల్కి వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి. మనం 2వసారి భూమి మీదకి దేవుడు సంఘాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఫ్లైట్లో మనం ఎక్కాల్సిన పని లేదు. ఏ పనున్నా యెరూషలేముకి ఆత్మలోనే పోయేసి వస్తారు. ఎవరైతే 2వ రాకడలో ఎత్తబడతారో వాళ్ళు మాత్రమే కిందకు వచ్చి ప్రభుత్వంతో పాటు పరిపాలిస్తారు. ఈ 1000 సంవత్సరాల్లో నీకు ఉండాలని లేదా? ఈ పాపిష్టి లోకం, ఈ పాపిష్టుల అధికారుల మధ్యలో ఎన్ని రోజులు బ్రతుకుతావు? స్వార్థం, నీతి న్యాయాలు లేవు, అన్యాయం, అక్రమాలు. న్యాయం జరగదు ఈ భూమి మీద. ఆయన వస్తేనే న్యాయం జరుగుతుంది.